అఖండ 2 షూటింగ్ లాంఛనంగా మొదలైన తర్వాత మరో ఈవెంట్ పెట్టలేదు. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ రిలీజ్ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ముంబైలో ఎందుకు పెట్టారు? ఇదే కాదు, నార్త్ లో మరిన్ని ఈవెంట్స్ పెట్టడానికి రెడీ అయ్యారు. అఖండ 2 ఫోకస్ అంతా హిందీ పైనే ఎందుకు? డివోషనల్ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవాలన్న ప్లానా? హ్యావ్ ఎ లుక్. ఒకవైపే చూడు, రెండో వైపు చూడొద్దన్న బాలయ్య రెండో వైపు కూడా చూస్తున్నాడు. ఇంతకాలం తెలుగు రాష్ట్రాల వైపే చూసిన బాలయ్య అఖండ 2తో పాన్ ఇండియా వైపు కన్నేశాడు. దీంతో ఫస్ట్ లిరికల్ వీడియోని ముంబైలోని పీవీఆర్ థియేటర్లో రిలీజ్ చేశారు. బాలయ్యతో పాటు బోయపాటి, ఆది పినిశెట్టి ముంబై వెళ్లి అఖండ 2 తాండవం ప్రమోషన్స్ కి క్లాప్ కొట్టారు. డివోషనల్ టచ్ ఉన్న మూవీపై నార్త్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలాగే సౌత్ మూవీస్ కాంతారా చాప్టర్ 1, కార్తికేయ 2 హిందీలో సూపర్ హిట్ అయ్యాయి. అఖండ 2ని హిందీ ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్లడానికి టీజర్ రిలీజ్ టైంలో ప్రమోషన్ కోసమే 1.5 కోటి ఖర్చు పెట్టారు. ముంబై సిటీలో ఎక్కడ పడితే అక్కడ అఖండ 2 హోర్డింగ్స్ తో నింపేశారు. అక్కడ ప్రింట్ మీడియాలో పబ్లిసిటీ చేశారు. డాకు తీసుకొచ్చిన గుర్తింపుతో అఖండ 2కి మంచి క్రేజ్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. హిందీ బెల్ట్ ని కవర్ చేసేందుకు నార్త్ లో 2-3 చోట్ల అఖండ 2 ఈవెంట్స్ పెట్టే ప్లాన్ లో నిర్మాతలున్నారు. వారణాసిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ స్కేల్లో నిర్వహించి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారని తెలిసింది. తెలుగులో హిట్ అయిన అఖండను అందరూ మర్చిపోయిన తర్వాత హిందీలో డబ్ చేస్తే నిరాశే మిగిలింది. భగవంత్ కేసరి ఓటీటీ హిందీ వర్షన్ లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పాడు. ఇక డాకు మహారాజ్ కూడా తెలుగులో రిలీజ్ అయిన 2 వారాల తర్వాతే హిందీలో రిలీజ్ అయింది. బాలీవుడ్ లో ఉర్వశి రౌతేలా ప్రమోషన్ చేసినా హిందీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించలేకపోయింది. అయితే డాకుకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్ని వారాల పాటు టాప్ 10 లోనూ నిలిచింది. ఈసారి అఖండ 2ని తెలుగుతో పాటే హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఓజీ సక్సెస్ లో కీ రోల్ పోషించిన తమన్ అఖండ 2 బ్యాక్గ్రౌండ్ పై ఫోకస్ పెట్టాడు. అఖండ బ్యాక్గ్రౌండ్ కోసం 2 నెలలు తీసుకున్న తమన్ అఖండ 2 రిలీజ్ అయ్యే వరకు బీజిఎం ఇచ్చే పనిలోనే ఉంటాడు. అఖండ 2 ఓ రేంజ్ లో వచ్చిందంటూ ఎప్పటికప్పుడు హైప్ క్రియేట్ చేస్తున్నాడు తమన్. తాండవం సాంగ్ ని కళ్యాణ్ చక్రవర్తి, త్రిపురనేని రాయ్గా, కైలాష్ ఖేర్, శంకర్ మహదేవన్ కలిసి పాడారు. అఖండల బీజిఎం బాగుంటే సరిపోదు, అంతకు మించి ఉంటేనే అఖండ 2 నచ్చుతుంది. అందులోనూ ఈ మధ్య ఓజీని తన బ్యాక్గ్రౌండ్ తో హిట్ చేశాడు. ఓజీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పవన్ తమన్ పై ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించాడు. దీంతో తమన్ పై నమ్మకం పెరిగిపోయింది. అఖండ 2లో బాలకృష్ణ పెర్ఫార్మెన్స్, బోయపాటి మేకింగ్ కంటే తమన్ మ్యూజిక్ పైనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అఖండ డాకు మహారాజ్ హిందీలో రిలీజ్ అయిన బాలయ్య ప్రమోషన్ కోసం ముంబై వెళ్లలేదు. అఖండ 2 పాన్ ఇండియా హిట్ అవుతుందన్న నమ్మకంతో నార్త్ నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. వరుస హిట్స్ తో ఉన్న బాలకృష్ణ అఖండ 2తో పాన్ ఇండియా ఇమేజ్ ని కూడా సొంతం చేసుకుంటాడేమో చూడాలి. ఎవరి టాలెంట్ ఎప్పుడు బయటపడుతుందో చెప్పలేం. మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నా దాన్ని బయట పెట్టే ఛాన్స్ రావాలి. భాగ్యశ్రీ బోర్సే ఆ అరుదైన అవకాశం అందుకుంది. గ్లామర్ కి తప్ప ఎందుకు పనికిరాదన్న వాళ్ళతోనే శభాష్ అనిపించుకుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే హిట్ అయింది. ఈ అమ్మడి గ్లామర్ కి టాలీవుడ్ ఫిదా అయిపోయి ఛాన్స్లతో ముంచెత్తించింది. రెండో సినిమా కింగ్డమ్ లో కనిపించింది తక్కువసేపే అయినా ఇంప్రెస్ చేయలేకపోయింది. ఐరన్ లెగ్ ముద్రపడిన భాగ్యశ్రీని కాంతా సినిమా ఆదుకోవడమే కాదు, ప్రశంసలు తీసుకొచ్చింది. మిస్టర్ బచ్చన్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ పెర్ఫార్మెన్స్ ని గ్లామర్ డామినేట్ చేసింది. ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ లేవు, ఇక గ్లామర్ డాల్ గా 4-5 ఫేడ్ అవుట్ అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఈ అమ్మడిలోని టాలెంట్ ని కాంతా బయటపెట్టింది. దుల్కర్ సల్మాన్ అంటే తన యాక్టింగ్ స్కిల్స్ తో క్రెడిట్ అంతా కొట్టేస్తాడు. కానీ దుల్కర్ తో పోటీ పడి నటిగా తానేంటో నిరూపించుకుంది భాగ్యశ్రీ. 50-60 దశకం నాటి సినిమా హీరో కథతో కాంతా రూపొందింది. అలనాటి హీరోయిన్ గా కనిపించిన భాగ్యశ్రీపై చాలా క్లోజ్అప్ షాట్స్ లో నటించాల్సి వచ్చిన అభినయంతో మెప్పించింది. భాగ్యశ్రీలో ఇంత టాలెంట్ ఉందా అనిపించేలా పెర్ఫార్మెన్స్ తో షాక్ ఇచ్చింది. ఈ రోల్లో నటించడం కోసం సావిత్రి, శ్రీదేవి సినిమాలు చూసి వాళ్ళ ఇన్స్పిరేషన్ తో బాగా నటించడానికి ప్రయత్నించాను అంటోంది భాగ్యశ్రీ. మొత్తానికి సావిత్రి సినిమాలే ఆమెకు యాక్టింగ్ స్కూల్లా ఉపయోగపడ్డాయి. పీరియాడిక్ మూవీస్ కి భాగ్యశ్రీ బోర్సే యాప్ట్ గా నిలుస్తోంది. రామ్ తో నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా 80-90 దశకం కథతో రూపొందుతోంది. ఓ ఫ్యాన్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా 27న రిలీజ్ అవుతోంది. మరోసారి యాక్టింగ్ తో మెప్పిస్తే భాగ్యశ్రీకి గ్లామర్ రోల్సే కాదు, మరిన్ని పెర్ఫార్మెన్స్ రోల్స్ రావటం ఖాయం. దేవరలో కాస్త బొద్దుగా కనిపించిన తారక్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం మరీ అంతలా బక్కచిక్కాలా? ఏకంగా 14 కేజీలు తగ్గి బక్కగా కనిపించాడు. కొన్ని నెలలుగా ఇదే లుక్ మెయింటైన్ చేస్తూ ఫేస్ లో కల పోగొట్టుకున్నాడు. 3 నెలలుగా షూటింగ్ కి దూరంగా ఉన్న తారక్ ఫేస్ మాత్రం మారలేదు. గ్లో లేకుండానే కనిపించాడు. వెయిట్ పెరగడం తగ్గడం ఎన్టీఆర్ కు చాలా ఈజీ అయిపోయింది. రాఖీ మూవీలో హీరోయిన్ తో బండోడు అనిపించుకున్న తారక్ కంత్రి కోసం ఒక్కసారిగా లీన్ ప్యాక్ లోకి వచ్చేశారు.
జనతా గ్యారేజ్ కోసం వెయిట్ పెరిగి అరవింద సమేత వీరరాఘవ కోసం మళ్లీ తగ్గాడు. దేవర్లో డ్యూయల్ రోల్ కోసం బొద్దుగా సన్నగా 2 రకాలుగా కనిపించారు. క్యారెక్టర్ ఏది డిమాండ్ చేస్తున్నా అదే ఇచ్చేస్తున్నాడు తారక్. దేవర తర్వాత నటిస్తున్న ప్రశాంత్ నీల్ మూవీ కోసం సన్నగా న్యూ లుక్ ట్రై చేస్తే అది కాస్త బెడిసికొట్టిందే. 3 నెలలుగా ఎన్టీఆర్ లుక్ పై చర్చ నడుస్తోంది. కళగా ఉండే తారక్ ఇలా అయిపోయాడేంటి అంటూ ఫ్యాన్స్ బెంగ పెట్టుకున్నారు. వార్ 2 ప్రమోషన్ కోసం గ్యాప్ తీసుకున్న తారక్ యాడ్ షూటింగ్ లో గాయపడ్డాడు. 2 నెలలుగా రెస్ట్ మోడ్ లో ఉన్న ఎన్టీఆర్ మళ్లీ గ్లోతో బయటకొస్తాడని ఊహిస్తే మోగ్లీ టీజర్ రిలీజ్ కోసం కనిపించిన తారక్ ఏ మాత్రం మారలేదు. నిశ్చితార్థం గురించి ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ, రష్మిక చెబుతారు అనుకుంటే ఆ టాపిక్ తీసుకురాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఎప్పుడూ లేనిది రౌడీ హీరో తన గర్ల్ ఫ్రెండ్ కి ముద్దిచ్చాడు. ప్రతి ఒక్కరి జీవితంలో విజయ్ లాంటి వాడు ఉండాలని రష్మిక మాట్లాడింది. ఇలా ఒకరు చేతులతో మరొకరు మాటలతో హింట్ ఇచ్చారే గాని ఎంగేజ్మెంట్ జరిగింది, త్వరలో పెళ్లి చేసుకుంటున్నామని ఎందుకు చెప్పలేదు? సీనియర్ లవర్స్ విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమ ఇవాల్టిది కాదు. గీత గోవిందం నుంచి ప్రేమించుకుంటున్నారు. దాదాపు 8 ఏళ్లుగా లవ్ స్టోరీ నడుపుతున్నా ఇప్పటి వరకు తమ మధ్య ప్రేమ ఉందని మాత్రం చెప్పలేదు. ఎంగేజ్మెంట్ జరిగినా జరగనట్టే కనిపించారు. ఎంగేజ్మెంట్ కి ముందు చాలా ఫ్రెండ్లీగా కనిపించిన లవర్స్ ది గర్ల్ ఫ్రెండ్ ఈవెంట్ లో మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. క్లోజ్ గా కనిపిస్తే ఎంగేజ్మెంట్ అయింది, అందుకే ఇంత క్లోజ్ గా ఉన్నారని ప్రచారం చేస్తారన్న భయమేమో కానీ లవర్స్ అన్న ఫీలింగ్ రాకుండా బాగా నటించారు. సినిమా వాళ్ళు ఎవరు కలిసినా హగ్ చేసుకోవడం కామన్. అయితే ఈసారి విజయ్ రష్మికకు హగ్ ఇవ్వకుండా చేయి తీసుకుని ముద్దిచ్చాడు. ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి ఎప్పుడూ లేనిది బయట ఫస్ట్ టైం కిస్ చేశాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ కు రిటర్న్ గిఫ్ట్ గా ముద్దివ్వని రష్మిక మాటలతోనే నావాడు అనిపించుకుంది. విజయ్ తన జీవితంలో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. విజయ్ లాంటి వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటే అదొక బ్లెస్సింగ్ అనుకోవాలని ప్రకటించింది. తన జీవితంలో అతను ఉన్నాడనే అర్థంలో అలా మాట్లాడిందా అంటూ గుసగుసలు వినిపించాయి. నిశ్చితార్థం టాపిక్ లేకుండా విజయ్ చేతలతో, రష్మిక మాటలతో క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్ జేమ్స్ బాండ్ లా కనిపించాలంటే దానికో డ్రెస్ కోడ్ ఉంటుంది. యాక్షన్ సీన్స్ కోసం కంఫర్టబుల్ గా జీన్స్, టీ-షర్ట్ తో కనిపిస్తారు. హీరోయిన్ ని ఇలాగే చూపిస్తే రాజమౌళి ఎందుకు అవుతాడు? సంథింగ్ స్పెషల్ గా ప్రియాంక చోప్రాని ఎలా చూపించాడో చూసిద్దామా? రాజమౌళి మహేష్ మూవీ హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను అనౌన్స్ చేశారు. సినిమా మొదలైందో లేదో ప్రియాంక సెలెక్ట్ అయిందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఏడాది తర్వాత 15న జరిగే గ్రాండ్ ఈవెంట్ కు ముందు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమాలో ప్రియాంక మందాకిని రోల్ పోషిస్తోందంటూ లుక్ రిలీజ్ చేశాడు జక్కన్న. SSME 29 నుంచి ఒక్కో అప్డేట్ ఇస్తున్న దర్శకుడు ముందుగా హీరో మెడల్లో లాకెట్ ని రివీల్ చేస్తాడు. ఆ తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న కుంభా రోల్ ను పరిచయం చేస్తే కాపీ అంటూ ట్రోలింగ్ జరిగింది. అయితే మందాకినిగా ప్రియాంక చోప్రా ఇంప్రెస్ చేసింది. ఎల్లో శారీలో గన్ పట్టుకున్న యాక్షన్ స్టిల్ వైరల్ అవుతోంది. గ్లోబల్ హీరోయిన్ ని రాజమౌళి ఎలా చూపిస్తాడా అనుకుంటే గ్లామర్ గానీ చూపించాడు జక్కన్న. 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఈవెంట్ లో టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు గ్లిమ్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ కార్యక్రమానికి మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ హాజరవుతున్నారు. శృతి హాసన్ తో పాడించిన సంచారి పాట ప్రమోషనల్ సాంగా లేదంటే సినిమాలో కూడా ఉంటుందో అనేది తెలియాల్సిందే. అదృష్టం అంటే ఆ మలయాళీ కుట్టిదే. కెరియర్ మొత్తం మీద తెలుగులో చెప్పుకోవడానికి ఒకే ఒక్క హిట్ ఉంది. ఆ సక్సెస్ పేరు చెప్పుకొని 10 ఏళ్లుగా కెరియర్ నడిపించేసింది. ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడినా ఏదో ఒక సినిమాతో కనిపిస్తూనే ఉంటుంది. డిసెంబర్లో థియేటర్స్ లోకి వస్తున్న ఆ హీరోయిన్ ఎవరో చూసిద్దామా? మాళవిక నాయర్ 10 ఏళ్ల క్రితం ఎవడే సుబ్రహ్మణ్యంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 15 ఏళ్ల వయసులోనే వెండి తెరకు పరిచయమైన మాళవిక ఏజ్ ఇప్పటికే 27 ఏళ్లే అయినా 30+ హీరోయిన్లా కనిపిస్తుంది. అందుకేనేమో యంగ్ హీరోలు కూడా ఈ అమ్మడి ముందు చిన్నోళ్లుగా కనిపిస్తారు. డెబ్యూ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యంతో పేరు, సక్సెస్ వచ్చినా ఈ అమ్మడికి భారీ ఆఫర్స్ రాలేదు. వచ్చినా హిట్ కాలేదు. మహానటి, టాక్సీవాలా, కల్కి వంటి హిట్స్ పడినా గెస్ట్ అపీరెన్స్ ఇవ్వడంతో ఈ బ్లాక్ బస్టర్స్ మాళవిక కెరియర్ కు ఉపయోగపడలేదు. ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి అన్ని మంచి శకునములేలో ఫుల్ లెంత్ హీరోయిన్ గా నటించినా సక్సెస్ దక్కలేదు. మాళవిక తెలుగులోకి వచ్చి దశాబ్దం దాటినా అదిరిపోయే కమర్షియల్ హిట్ పడలేదు. చక్కని కుటుంబ కథా చిత్రాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైందా అంటే అది లేదు. ఈ మధ్య కాలంలో గ్లామర్ గా కనిపిస్తూ యూటర్న్ తీసుకుంది. చిన్న గ్యాప్ తర్వాత బైకర్ లో శర్వానందతో జత కట్టే ఛాన్స్ దక్కించుకొని డిసెంబర్ 6న అదృష్టం పరీక్షించుకోనుంది ఈ కేరళ కుట్టి.